విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి వీల్లేదని నిరసన తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ 26 గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. అదానీ వద్దు, ప్రాణాలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ వేదికను గ్రామస్తులు కూల్చేశారు. సభ వద్ద ఏర్పాటు చేసిన కుర్చీలను విసిరేశారు. నిరసనలో నిర్వాసిత గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. రైట్, ఏదైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ నిర్మించొద్దు అంటూ కూడా గ్రామస్తులంతా ఏకతాటిపై వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఏదైతే గత కొద్ది నెలలుగా కూడా గాజువాకలోని పెదగంటేడు సమీపంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆందోళన పట్టించుకోకుండా అధికారులు అయితే ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు అయితే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఉదయాన్నే అక్కడ ఆ ప్రాంతంలో ఏర్పాట్లు కూడా చేశారు. అప్పటి నుంచి కూడా ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా అడ్డుకుంటూ కూడా ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్లు కూడా తొలగించే ప్రయత్నం స్థానికులు చేయడంతో పోలీసులకు స్థానికులకు మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయడం అయితే పోలీసులకి కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ రానివ్వంటూ కూడా ప్రజలందరూ కూడా మూకంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంటే జనావాసాలకు మధ్య సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాన్ని వచ్చేటువంటి కాలుష్యం వల్ల ప్రాణాలు పోతాయని చెప్పి, ఊపిరితిత్తుల వ్యాధులు కూడా వస్తాయని చెప్పి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే గాజువాక అంతా కూడా ఇప్పటికే ఇండస్ట్రియల్ ఏరియాగా మారిపోయింది. పూర్తిగా పొల్యూషన్ ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ఇక్కడ ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారు, ప్రాణాలు పోతున్నాయంటూ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు 2 గంటలుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరగనివ్వమంటూ కూడా అడ్డు తగులుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన పరిస్థితి అయితే అక్కడ ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. సార్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు. Go back! 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 Ambuja cement! Adani! 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 విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణను అక్కడ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ కూడా ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి వీల్లేదంటూ కూడా నిరసన తెలిపారు అక్కడ గ్రామస్తులు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి 26 గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. అదానీ వద్దు, మాకు ప్రాణాలే ముద్దు అంటూ కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ వేదికను కూడా గ్రామస్తులు కూల్చేశారు. సభ వద్ద ఏర్పాటు చేసిన కుర్చీలను కూడా విసిరేశారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించొద్దు అంటూ కూడా వారు ప్రధాన డిమాండ్ గా వినిపించారు. నిరసనలో నిర్వాసిత గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.